ఎందుకంటే ఏదైతే పవర్ ప్లేలు వేసినప్పుడు 2 ఓవర్లకి 46 పరుగులు ఇచ్చాడు, పర్ ఓవర్కి 23 పరుగులు ఇచ్చాడు. అతను అక్కడికి ఆపేశారు. అందుకని నితీష్ రెడ్డి అయితే వచ్చి బౌలింగ్ చేయడం చూసాం మనమైతే. నితీష్ రెడ్డి మంచిగానే బౌలింగ్ చేశాడు. 2 ఓవర్లోనే 2 వికెట్లు తీసి 17 పరుగులు ఇచ్చాడు. మంచి ఎకానమికల్ అయితే వేసాడు. ఇంకా నటరాజన్ ఇంత ఫ్లాట్ ట్రాక్ పైన కూడా 4.4 ఓవర్లకి నెట్ పర్ ఓవర్కి వచ్చేసి 5 కన్నా లోపే ఇచ్చేసారు అనమాట రన్స్ అయితే. మంచి బ్రిలియంట్ బౌలింగ్ వేయడం చూసాం. 2 ఓవర్లకి 8 పరుగులు వేయడం చూసాం. మంచి బౌలింగ్ ప్రదర్శన అయితే అతని నుంచి వచ్చింది ఈసారి అయితే. నటరాజన్ నుంచి మంచి మంచి యార్కర్లు వేసి వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టాడు. ఇంకా ప్యాట్ కమిన్స్ని కూడా మంచిగానే వేశాడు. చూస్తే ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్ అంత బాగా వేసింది కాబట్టి ఈసారి అయితే వాళ్ళనైతే 200 కొట్టకుండా వాళ్ళనైతే రిస్ట్రిక్ట్ చేయగలిగింది ఎస్ఆర్హెచ్ టీం అయితే. ఇది ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ అయితే ఇంకొక భారీ అసలు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ జరిగిందంటేనే అదేదో బఠానీలు తిన్నట్టు 250 పరుగులు అయితే చేస్తున్నారు. చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్ రివెంజ్ మ్యాచ్లు ఉంటాయి. ఆర్సీబీ తోటి అయితే మళ్ళీ మ్యాచ్ ఉంటుంది 25వ తారీఖు. చూద్దాం మరి అప్పటిదాకా అయితే వెయిట్ చేయాల్సింది మనం. థ్యాంక్ యూ.